Hey buddies, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హియర్ టు దేర్. సో ఇప్పుడు మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ 5 అయింది టైం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా రివర్. ఈ రివర్ నేమ్ భరత్పుర. ఈ రివర్ ఏంటంటే మేమున్న ప్లేస్ దగ్గర నుండి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది ఇది. అండ్ ఈ బ్రిడ్జ్ అనేది పాలక్కాడ్ డిస్టిక్కి త్రిశూర్ డిస్టిక్కి మధ్యలో ఉండిద్ది అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. సో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తే లెఫ్ట్ సైడ్లో ఒక లారీ పార్క్ చేసింది కదా. సో ఇక్కడ నుండి ఇంకా పాలక్కాడ్ డిస్టిక్ స్టార్ట్ అయినట్లు. సో యాక్చువల్గా మేము ఉంటున్న ప్లేస్ పేరు చెరుతుర్తి, అది త్రిశూర్ డిస్టిక్ కింద వచ్చింది. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్న ప్లేస్ ఒట్టపాలెం, అది పాలక్కాడ్ డిస్టిక్ కింద వచ్చింది అనమాట. సో ఈ ఒట్టపాలెం అనేది చెరుతుర్తి నుండి ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక రైల్వే ట్రాక్స్ కనిపిస్తాయి. సో ఇది ఏంటంటే ఇది షొన్నూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇది కేరళలోనే బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా ఈ రోడ్లో నుంచే ఒట్టపాలెం వెళ్తాం మేము ఎప్పుడు. యాక్చువల్గా ఈ రోడ్లోనే మనకి షొన్నూర్ అండ్ కులపులి ఇలాంటి చాలా ప్లేసెస్ కూడా తగులుతూ ఉంటాయి. అండ్ అయితే మేము ఒట్టపాలెంకి వెళ్ళడానికి రూట్లో కులపులి నుంచి వెళ్ళొచ్చు అండ్ షొన్నూరు సెంటర్లో లెఫ్ట్ సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఒక షార్ట్ కట్ వచ్చింది అనమాట. సో మేమైతే ఇప్పుడు ఆ రూట్లో నుంచి వెళ్తున్నాము, ఎందుకంటే ఈ రూట్లో వ్యూస్ అనేది చాలా బాగుంటాయి. సో మన వ్యూస్ కూడా వ్యూస్ చూపిద్దామని మేము ఇంకా ఇటు నుంచి వస్తున్నాము. యాక్చువల్గా ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా పొలాలన్నీ బాగున్నాయి కదా. అండ్ ప్లేసెస్ కూడా చాలా బాగుండిద్ది. అండ్ యాక్చువల్గా మాన్సూన్ టైంలో ఇది ఇంకా చాలా బాగుండిద్ది. అండ్ ఇక్కడ సైడ్ హౌస్ చూసారు కదా, ఇలాంటి హౌసెస్ ఇంకా చాలా ఉంటాయండి. అండ్ ఇలాంటి హౌసెస్ చూసినప్పుడు అనిపించింది అరే మనం ఎప్పుడు ఇలాంటి హౌస్ కట్టుకుంటాము అని. సో యాక్చువల్గా మేమున్న ప్లేస్ దగ్గర నుండి త్రిశూర్ కూడా దగ్గరే, కాకపోతే ఏంటంటే అది ఇంకా ఎక్కువ టైం పట్టింది. సో ఒట్టపాలెం అయితే మ్యాక్సిమం ఒక 20 to 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకని మేము ఒట్టపాలెం వెళ్తున్నాం. యాక్చువల్గా త్రిశూర్ అనేది పెద్ద సిటీ, బట్ ఒట్టపాలెం ఏంటంటే ఒక చిన్న టౌన్లా ఉండిద్ది. సో అందుకని. అండ్ ఇక్కడ చూసారా వాకింగ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నేనేనండి హలో చెప్పాను. అండ్ ఇక్కడ మా బుడ్డోని చూపిస్తాను. వాడిని పిలిచి హలో చెప్తున్నానా అంటే హాయ్ అని చెప్తున్నాడు. యాక్చువల్గా వాడైతే చాలా ఖుషీగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళినా వాడు చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఎందుకంటే అక్కడ మేము వెళ్తున్న మాల్లో ఒక ప్లే ఏరియా ఉంది. సో అక్కడ ఏంటంటే పిల్లలందరూ వస్తారు కదా, ఇంకా వాడు ఏంటంటే బాగా హ్యాపీగా ఆడుకుంటాడు అనమాట. ఇంకా అసలు యాక్చువల్గా మమ్మల్ని కూడా పట్టించుకోడు, అంత బాగా ఆడుకుంటాడు. అండ్ ఇక్కడికి వచ్చే దారిలో మధ్యలో యాక్సిడెంట్ అయిందండి. సో అక్కడ ఆటో అయితే అక్కడ పక్కన కాలువలా కనిపిస్తుంది కదా, చిన్న ప్లేస్ లాగా, అక్కడ పడిపోయింది అనమాట. సో అందరు బాగానే ఉన్నారు, ఎవరికైతే ఏం కాలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉండిద్ది అనమాట, అమ్మవారి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అనమాట అండ్ పవర్ఫుల్ కూడా ఈ టెంపుల్. సో ఇక్కడ ఆల్రెడీ ఏదో పూరం జరుగుతుందండి. పూరం అంటే లైక్ మన జాతర అంటాం కదా, సో అలాగే ఇక్కడ వీళ్ళు మలయాళీస్ ఏంటంటే పూరం అంటారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిబిషన్ లాంటిది కూడా పెట్టారండి, చూశారు కదా. సో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో అయితే ఇంకా ఈ రోడ్ అయితే ఇక్కడితో ఎండింగ్ అయిపోయిందండి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం సూపర్గా ఉండిద్ది వ్యూ మాత్రం ఈ రోడ్లో. అండ్ యాక్చువల్గా మేమైతే ఎప్పుడు ఒట్టపాలెం వస్తే మెయిన్ రోడ్లో నుంచి వస్తాము. అది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీకు తెలిసిద్ది. ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వచ్చింది కదండి, ఇదే మెయిన్ హైవే అనమాట పాలక్కాడ్కి. సో ఈ రోడ్లో నుంచి మేము ఎప్పుడు ఒట్టపాలెం వస్తాము మ్యాక్సిమం. ఇప్పుడు వచ్చిన రోడ్ అయితే తక్కువ అనమాట రావడం. అండ్ ఇక్కడ హౌసెస్ చూసారు కదా, మెయిన్ రోడ్ మీద కూడా మనకి ఇలాగే ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అసలు చెప్పాలంటే కనిపించేది కూడా మొత్తం తోటల్లో ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ మా బుడ్డోడైతే నిద్రపోతున్నాడు. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుండి వాడు పడుకోలేదన్నమాట, ఇంకా అందుకే పడుకున్నాడు. సో ఒక సైడ్ కాపి వాడిని మధ్యలో కూర్చోపెట్టుకున్నాం. అండ్ ఇక్కడ చూసారు కదా బోర్డు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒట్టపాలెం స్టార్ట్ అయినట్లు. సో ఒట్టపాలెం వచ్చేసాము మనం ఇంకా ఆల్మోస్ట్. సో మేము ఇప్పుడు వెళ్తున్న షాపింగ్ మాల్ వచ్చి రాయల్ సిల్క్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, కృష్ణుడి బొమ్మ నుండి ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే April 14th విషు అనే ఫెస్టివల్ ఉందండి. సో మలయాళీస్కి మనకి ఉగాది ఎలాగో ఇక్కడ వీళ్ళు కూడా మలయాళీస్ కూడా విషు ఫెస్టివల్ అలాగా. సో ఈ పర్టికులర్ టైంలోనే ఆ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఎల్లో ఫ్లవర్స్తోని వీళ్ళు కృష్ణుడికి పూజ చేస్తారనమాట. యాక్చువల్గా ఇక్కడ గురువాయూర్ బాగా ఫేమస్ టెంపుల్ అనమాట కృష్ణుడిది. సో మేము ఆల్రెడీ 2 times వెళ్ళాము. ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ అక్కడ వ్లాగ్ చేసి పెడతాను.
అండ్ ఆల్మోస్ట్ మనం వచ్చేసాము ఈ ప్లేస్కి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రాయల్ సిల్క్స్ అని, ఇక్కడేనండి మనం షాపింగ్ చేయబోయేది. సో ఇక్కడ ఎందుకంటే ఇది మా అంకుల్ ఆంటీ వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అనమాట. వాళ్ళు ఏం కొనుక్కోవాలనుకున్నా ఎప్పుడూ ఇక్కడికే వస్తారు. అండ్ ఇది మార్ట్ అండ్ ప్లస్ షోరూమ్ ఇంక్లూడింగ్ అనమాట. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, మా బుడ్డో నేను. మా వారు బైక్ పార్క్ చేసేస్తాను వెళ్ళారు. అండ్ ఆల్రెడీ లోపలికి వచ్చేసామండి. సో రాగానే ముందు మా బుడ్డోడు మాత్రం ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారనమాట. సో ఇదే ఇలా ప్లే ఏరియా ఇక్కడ మాల్లో. సో ఇలా ప్లే ఏరియా ఉంటే చాలా బాగుండేది కదండి, ఎందుకంటే ఒక పక్కన పిల్లలు ఆడుకుంటారు అండ్ మనం లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళైతే మనల్ని అంత విసిగించరు. సో ఈ ఐడియా అయితే మాత్రం నాకు ఈ మాల్లో ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. అండ్ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చాక మా వారే బయట ఎక్కువ వెయిట్ చేస్తారు, నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేస్తాను. అండ్ పైన చూసారు కదా ఇక్కడేనండి బట్టలకు, అంటే ఆంటీ వాళ్ళకి మేము గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేద్దాం అనుకుని సో వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, యాక్చువల్ వాళ్ళ ఏజ్ మోర్ దాన్ 70. సో వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్స్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చిన అంత ఏం బాగోదు. సో వాళ్ళకైతే బట్టలు కొందామని అనుకున్నాం. సో ఇక్కడ మా వారు వెయిట్ చేస్తున్నారు, నేనైతే మంచిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. సో ఆయనైతే ఒకసారి లోపలికి వెళ్ళి వస్తానని వెళ్ళారనమాట. నేనైతే సో ఇంకా తర్వాత మా బుడ్డోడు ఆడుకున్నాక పైకి తీసుకెళ్ళిపోతున్నాం ఇంకా. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఇక్కడ మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ అసలు ఈ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ మధ్యలో వేరే పర్సన్స్ వచ్చారు, సో అంతగా షూట్ చేయడం కుదరలేదు. సో ఇలా అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చాక యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేము శారీ కొనడానికి వచ్చాము ఆంటీకి. సో శారీస్ ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళమన్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే నేను మొత్తం వీడియో తీయలేదండి, లోపల అసలు మేము ఏం శారీ కొన్నాము ఎలా ఉండిద్ది లోపలంతా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మా బుడ్డోడు వల్ల బాగా గొడవ చేస్తున్నాడు. సో ఇంకా మా వారు పట్టుకోలేక ఇంకా వీడియో అనేది సరిగ్గా తీయడం కుదరలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను వెళ్ళినప్పుడు క్లియర్గా తీస్తాను. ఇక్కడ షాపింగ్ అయిపోయిందండి, అయిపోయి బయటకు వచ్చాము. ఇక్కడ మాలోనే ఇంకా వీడేంటంటే కార్ ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. సో వాళ్ళకి మేము ఏం కొన్నాము ఏంటి అని చెప్పి లాస్ట్లో నేను పిక్స్ పెడతాను చూడండి. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ పర్టికులర్గా ఇక్కడ లోపల శారీస్ కానీ కలెక్షన్స్ కానీ అని నేను చూసి పెడతాను వీడియో. అండ్ ఇక్కడ బయట చూశారు కదా అలా ఉండేది వ్యూ. అండ్ మా వారు అని మా బుడ్డోడు ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట ఇంకా నా కోసం. సో ఇంకా అలాగా మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యాము ఇంటికి. సో ఇవే పిక్స్ అండ్ మా అంకుల్ ఆంటీ వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లోనే మేము ఇంకా ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం కూడా. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో